ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాయక్. సో ప్రస్తుతం అయితే నేను వామి శ్రేనా కేఫ్లో ఉన్నానండి. రామ్ గారు ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. స్పెషల్ కొన్ని ఎపిసోడ్స్ చేద్దాము, నేచర్లో అయితే బాగుంటుందని చెప్పేసి అన్నారు. విజువలైజేషన్ గురించి ఆ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి వాటిలో చేసినటువంటి ఏ మెటాఫర్ వీడియో అయినా సరే ది బెస్ట్ వచ్చాయి. అది ఆల్రెడీ మీరు చాలా బాగున్నాయండి అండ్ లైఫ్ స్టైల్కి లైఫ్ స్కిల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో ఇంకా చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో రామ్ సార్. హాయ్ నారాజు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. ప్రకృతిలో తీసుకుని వచ్చారు. మనం లైట్ల మధ్యలో ఉంటాం కదా, సహజమైన లైట్ కింద ఉంటే ఎట్లా ఉంటుందో చూపిద్దామని. ఎస్ సార్, జనరల్గా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే పంచభూతాలు ఎలా అయితే ఉంటాయో పంచేంద్రియాలకు సంబంధించినటువంటి కూడా కొన్ని సెన్సెస్ మనకి తెలుస్తూ ఉంటాయి. అవి యాక్టివేట్ అయ్యే విధానం ఏ విధంగా తెలుస్తుంది మనకి అంటే త్రూ విజువలైజేషన్. ఇప్పుడు మనకి ఏదైనా భయం వస్తుంది అని అంటే ఏదైనా విషయాన్ని ఆందోళన చెందే భయం వస్తుంది అంటే ముందే తెలిసిపోతూ ఉంటాయి. అలాగే ఒక నెగిటివ్ గురించి ముందే థింక్ చేస్తే తెలియనటువంటి యాంగ్జైటీ కూడా డెఫినెట్గా వస్తుంది. మనకి ఏదైనా కావాలి అనుకునేటప్పుడు మనం ఎలా అయితే ఒక భయాన్ని ఆందోళనలో పడిపోయి యాక్టివేట్ చేసుకుంటూ ఉన్నామో, కావాలి అనుకున్నప్పుడు పంచేంద్రియాలను ఉపయోగించి సక్సెస్ అవ్వడానికి విజువలైజేషన్ ఎలా ఉపయోగించుకోవాలంటారు? మంచి క్వశ్చన్ రాజు. ఎందుకంటే పంచేంద్రియాలు విజువలైజేషన్లో చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ రోల్ని చాలామంది ఇగ్నోర్ చేశారు. అంటే ఈ ఇంద్రియాల నుంచే మనం అర్థం చేసుకుంటాం. ఇవాళ నిన్ను ఇన్వైట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే అసలు ఇక్కడ చూస్తే బ్యూటిఫుల్, చాలా బాగుంది అని చెప్పడానికి కారణం ఏంటి? మంచి దృశ్యం, మంచి అద్భుతమైన ప్రకృతిలో ఉన్నాం. మనం కోరుకునే లైఫ్ ఏంటో తెలుసా? ఎక్స్పీరియన్సే లైఫ్. యూ వాంట్ ఎక్స్పీరియన్స్ దిస్. మనం ఎంతకాలం కేవలం మనసులోనే ఊహించుకున్నది ఇలా నిజం కావాలని అనుకుంటాం. అయితే చాలామంది పెద్దగా పట్టించుకొని ఇగ్నోర్ చేసిన పంచేంద్రియాల్లో నాలుక ఒకటి. నాలుక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే నాలుక రెండు పనులు ప్రధానంగా చేస్తుంది నారాజు. ఒకటి రుచి చూడడం, రెండోది మాట్లాడడం. ఈ రుచికి జ్ఞాపకానికి చాలా కనెక్షన్ ఉంటుంది. అవును. అందుకే ఎక్కడైనా తింటున్నప్పుడు మనకి ఏ అమ్మమ్మ వాళ్ళ ఊరో చిన్నప్పుడు తిన్న రుచో అవన్నీ గుర్తొస్తాయి. అంటే రుచికి మెమరీకి కనెక్షన్ ఉంది. అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న మెమరీ స్టోర్ అయి ఉంటుంది. ఇవాళ నువ్వు ఎప్పుడైతే కొన్ని ఏళ్ల తర్వాత నీ లైఫ్లో ఎప్పుడైనా సరే అదే టేస్ట్ మళ్ళీ చూసినప్పుడు ఆ పాత రోజులు గుర్తొస్తాయి. అదే విజువలైజేషన్లో నేను ఒక టేస్ట్ని కనుక క్రియేట్ చేసి నా నాలుకను ఎంగేజ్ చేస్తే బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇది రియల్ ఎక్స్పీరియన్స్గానే రిసీవ్ చేసుకుంటుంది. మనం ఒకప్పుడు చేసాం నారాజు, గుర్తుందో లేదో, ఈ వీడియోకి చాలా పాపులారిటీ వచ్చింది. నేను నిన్ను విజువలైజ్ చేస్తున్నప్పుడు నువ్వు వైజాగ్ బీచ్లో బజ్జీలు నిమ్మకాయ పిండుకొని తినడం. నన్ను అడిగితే ఆ ఎపిసోడ్ చిన్న బిట్ వేస్తే బాగుంటుంది అనుకుంటా. డెఫినెట్గా సార్. అప్పుడు నిజంగా హావభావాలు చాలామంది అభిమానించారు. చాలామంది దగ్గరికి నేను కలిసినప్పుడు నాగరాజ్ ఎపిసోడ్లో అని అంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ని గుర్తు చేస్తారు. అవును. అంటే జ్ఞాపకం ఎంత పవర్ఫుల్ అంటే నీ వైజాగ్ రోజులు మర్చిపోయినవి కూడా అప్పుడు అక్కడ గుర్తు వస్తుందని నీకు కూడా తెలియదు. అవును. బట్ బ్రెయిన్కి ఆ మెమరీ ఉంది. ఎప్పటి నుంచో తినాలని అనుకుంటున్నా వేడి వేడి బజ్జీ, బీచ్ పక్కన నువ్వు అనుకున్నట్టు తయారు చేసిన ఫ్రెష్ బజ్జీ, చాలా ఉప్పగా, కారంగా, పుల్లగా, అన్ని రకాలైన టేస్ట్లు. జస్ట్ ఎంజాయ్ ఇట్. అందుకే నాకు విజువలైజేషన్లో మొత్తం అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానివ్వండి, బజ్జీలు వేసి అతని ఫేస్ వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ వెల్. అవునవును. బజ్జీలు మధ్యలో కట్ చేశారు అన్నప్పుడు ఆ నైఫ్ బజ్జీని మిడిల్లో కట్ చేయటం, ఈ విజువలైజేషన్ అంతా క్లియర్గా. సో అట్లాంటి మెమరీ నాలుకకు ఉంటుంది. అయితే విజువలైజేషన్ పవర్ఫుల్గా ఎప్పుడు రిజిస్టర్ అవుతుందంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్ట్రింగ్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏంటంటే రుచిని మనం ఎప్పుడైతే తింటూ ఉంటామో రుచికి జ్ఞాపకానికి కనెక్షన్ ఉందని అన్నాం కదా. అవును. నేను విజువలైజేషన్లో నాకు ఏ స్థితి కావాలని అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ కావాలనుకుంటున్నాను, నేను అనుకున్న జాబ్ నాకు వస్తే నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో, ఆ సెలబ్రేషన్లో నేను ఏం తింటానో, నేను ఎవరైనా కేక్ కట్ చేస్తే నా బిజినెస్ సక్సెస్ఫుల్ అయినప్పుడు ఆ కేక్ టేస్ట్ ఎలా ఉంటుంది, ఆ టేస్ట్ గురించి ఇవన్నీ నేను విజువలైజేషన్లో ఎంగేజ్ చేయడం ద్వారా బ్రెయిన్కి ఇది నిజమే
అనే అనుభవాన్ని నేను ఇస్తుంటాను. అంటే నా ఇమాజినేషన్ ద్వారా బ్రెయిన్కి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ద్వారా బ్రెయిన్లో నిజమైన ఎక్స్పీరియన్స్కి సంబంధించిన న్యూరాన్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. ఒక నెట్వర్క్ ఏర్పడుతుంది. నెట్వర్క్ ఎట్లాంటి ఏర్పడుతుందంటే ఆల్రెడీ నువ్వు అనుభవంలోకి వచ్చినట్లు నెట్వర్క్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెస్టారెంట్లో ఉన్నాం మనం. ఇమాజిన్ ఆ రోజు నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను ఆల్రెడీ. ఈ ఫుడ్ టేస్ట్ ఎలా ఉండాలని అనుకుంటున్నావో జస్ట్ విజువలైజ్ ఇట్. ఓకే, యూ విజువలైజ్ ఇట్. ఇచ్చిన ఆర్డర్ ఇది ఇలా ఉంటుంది అని విజువలైజ్ చేద్దాం. అలాగే విల్ టేక్ 15 seconds టైం. సెకండ్స్ 15 seconds, ఓన్లీ 15 seconds టైం. ఈ 15 secondsలో ఇచ్చిన ఐటమ్స్ రుచి ఎలా ఉంటుంది, మొట్టమొదటి టేస్ట్ నువ్వు నోట్లో పెట్టుకుంటూనే ఎలా ఉంటుందో ఊహించుదాం. తర్వాత అనుభవంలో కూడా చూద్దాం ఎలా ఉంటుంది. షూర్ సార్. రెడీ, స్టార్ట్. నేను కూడా విజువలైజ్ చేస్తాను. ఎస్ నాగరాజు, ఇప్పుడు మనం విజువలైజ్ చేసాం కదా, బ్రెయిన్లో ఒక నెట్వర్క్ తయారవుతుంది. మనం కోరుకున్న రుచిని గుర్తించడానికి బ్రెయిన్ సెల్స్ రెడీగా ఉంటాయి. అవి ఎప్పుడైతే మీరు ఆ రుచినే కోరుకున్నారో, ఆ రుచినే రిజిస్టర్ చేశారో, అలాంటి రుచిని మీకు అందించడానికి లోపల ఉన్న అన్ని సెన్స్ ఆర్గాన్స్, లోపల బ్రెయిన్కు సెన్స్ ఆర్గాన్కు కనెక్ట్ అయిన అన్ని పార్ట్స్ బ్రెయిన్ యాక్టివ్గా తయారవుతాయి. ఇప్పుడు నేను కోరుకున్న టేస్టే వచ్చింది అని. కావాలంటే ప్రేక్షకుల్లో చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వంట చేసేవాళ్ళు ఉంటారు. వంట చేసే ముందు మీకు ఈ అనుభవం ఆల్రెడీ ఉంటుంది. ఇది ఎలాంటి రుచి వస్తే బాగుంటుందో అని అనుకుని మీరు వంట చేస్తున్న వాళ్ళు అలాంటి రుచి వస్తుంటుంది. అవును, దేవుడి ప్రసాదం చేసేటప్పుడు, చాలా ఇంట్రెస్ట్గా పండగ రోజు వంటలు చేస్తున్నప్పుడు వాళ్ళ అనుభవాలు వాళ్ళకి చూడండి. వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు కామెంట్ బాక్స్లో టైప్ చేస్తే తెలుస్తుంది. విజువలైజేషన్ కూడా ఫ్యూచర్లో మనం సాధించాలనుకున్న లక్ష్యాన్ని, ఆ లక్ష్యానికి సంబంధించి నాలుకని ఎలా ఎంగేజ్ చేయాలో తెలుసుకుంటే ఇంకా పవర్ఫుల్గా ఆ అనుభవాన్ని రిజిస్టర్ చేయొచ్చు, ఇంకా పవర్ఫుల్గా నెట్వర్క్ను ఏర్పాటు చేయొచ్చు, ఇంకా పవర్ఫుల్గా అదే దృశ్యాన్ని, అదే అనుభవాన్ని మనం అట్రాక్ట్ చేసే స్థితిలో ఉంటాం. సో ఇవాళ మన అనుభవం కోసమే నేను రెస్టారెంట్లోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ విజువలైజేషన్ అయిపోయింది కాబట్టి తింటున్నప్పుడు, తిన్న తర్వాత నీ అనుభవం ఎలా ఉందో నువ్వు షేర్ చేయి. అంటే నాలుక అన్నది చాలా ప్రధానమైంది నారాజు. ఈ నాలుకను ఎప్పుడు విజువలైజ్ చేసినా సరే, సక్సెస్ని విజువలైజ్ చేసినప్పుడు, ఎండ్ పాయింట్ని విజువలైజ్ చేస్తున్నప్పుడు, అప్పుడు మీ నాలుక ఎలా ఎంగేజ్ అవుతుంది, శబ్దంతో పాటు, వాసనతో పాటు, దృశ్యంతో పాటు, మీ టచ్ స్పర్శతో పాటు నాలుక ఎలా ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మనం పంచేంద్రియాల గురించి మాట్లాడుతూ ఇవాళ మనం రుచి గురించి మాట్లాడుతున్నాం. మీరు ఏది కావాలనుకున్నా చిన్న ప్రయోగం చేయొచ్చు. వంట చేసే ముందు కానీ, ఒక సక్సెస్ని మీరు ఫేస్ చేసే ముందు కానీ నాలుకని ఎంగేజ్ చేసే విజువలైజ్ చేయండి. మీరు ఖచ్చితంగా అదే అనుభవాన్ని ఎదుర్కొంటారు. ఫెంటాస్టిక్ అండి. అంటే పార్ట్ 2 వీడియో ఉంటుందా దీనికి? ఖచ్చితంగా. అంటే మనం పంచేంద్రియాలు చేస్తున్నాం కాబట్టి దీని తర్వాత దీంతో పాటు ఇంకా వేరే ఏమి అవయవం మనం ఎంగేజ్ చేస్తే బాగుంటుంది, ఏ ఇంద్రియాన్ని మనం యాక్టివ్ చేసి దాన్ని అట్రాక్ట్ చేస్తే బాగుంటుంది అనేది మనం మాట్లాడదాం. ఎలాగో వంట ఆర్డర్ ఇచ్చాను కదా, మనం నెక్స్ట్ ఎపిసోడ్ ముక్కు గురించి చేద్దాం. డెఫినెట్గా అండి. నాలుక ముక్కు రెండు కలగలిపి చేద్దాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ విజువలైజేషన్ ప్రాక్టికల్? ఎస్, సెషన్ చాలామంది బేసిక్ విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మనం September 3rd స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్లో ఏంటంటే టైటిల్ కూడా ఏంటంటే విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. చాలామందికి నిజంగా ప్రాక్టీస్ చేసే టైం లేదు. చాలా టెక్నిక్లు తెలుసు, చాలా పద్ధతులు తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ ఉన్నా సరే ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకట్లేదు ఎవరికి. కళ్ళు మూసుకున్నప్పటి నుంచి విజువలైజేషన్ కోసం ఎప్పుడెప్పుడు తెరుద్దామా అనుకునే వాళ్ళందరి కోసం కళ్ళు మూసుకుంటే ఒక కొత్త లోకంలోకి ప్రయాణించి, ఆ కొత్త లోకంలో మీరు కోరుకున్న ప్రపంచాన్ని సృష్టించగలిగే ఒక విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ని 5 రోజులు పాటిస్తూ స్పెషల్గా ఈసారి ఒక ఎపిసోడ్లో మాత్రం రాత్రి యోగ నిద్ర అనే ఒక ఎపిసోడ్ చేస్తుంది. ఈ యోగ నిద్రలో ఎందుకు అంత స్పెషల్? యోగ యాక్చువల్గా వినాయక చవితి వస్తుంది, పండుగ ముందు
ఈ యోగ నిద్రలోనే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు విజువలైజ్ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతారు. నిద్ర సరిగ్గా రాని వాళ్ళు ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ నిద్ర 3 గంటల డీప్ స్లీప్తో సమానం. అటువంటి యోగ నిద్ర అనుభవాన్ని పొందాలంటే మన 5 రోజుల సెషన్లో ఒకరోజు వాళ్ళందరికీ యోగ నిద్ర అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. డేట్ రామ్ సార్? దిస్ ఈజ్ ఫ్రమ్ 5 days ప్రోగ్రామ్ నారాజు. 3rd సెప్టెంబర్ నుంచి ఈ 5 రోజుల్లో 4వ రోజు రాత్రి యోగ నిద్ర ఉంటుంది. రాత్రే సెషన్ ఉంటుంది. ఈ యోగ నిద్రతో పాటు అందరూ నిద్రలోకి వెళ్ళిపోవడమే ప్రోగ్రామ్. సో September 3rd ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజువలైజేషన్ 2.0 ప్రాక్టీస్. సో ఓన్లీ ప్రాక్టీస్. అంటే చాలామందికి ఇది అనుభవంలోకి ఎలా వస్తుంది అనేటువంటి డౌట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎన్రోల్ చేసుకొని క్లాస్ని అటెండ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి September 3rd ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.